అమ్మా మహాలక్ష్మి, కరెన్సీ రూపంలో నువ్వు చేతిలో రెపరెపరెపలాడుతూ ఉంటే ఎలుక లాంటి మనిషి కూడా ఏనుగంత బలం వస్తుంది. అదే నువ్వు లేవనుకో, ఏనుగు లాంటి మనిషి కూడా ఎలుకలా ఫీల్ అవుతాడు. అదమ్మా నీ పవరు. నీ పవర్ గురించి మా వారి చెవులో జోరీగలా 3 రోజుల నుంచి రొదపెట్టి చెవులు చూడమ్మా చాటలంత సైజ్ అయినాయి. ఇప్పుడేమో ఈవిడికి నువ్వు సపోర్టు. ఇక నువ్వు సపోర్ట్ చేసినా సరే సచ్చిన నా నిర్ణయం మారదంటే. ఎందుకని? ఎందుకంటే మినరల్ వాటర్ తాగాడు. ఎలా ఉందో అడుగమ్మా. ఈవిడతో వాదించి చెడసగట్టుకుపోయింది. రిలాక్స్డ్గా హాయిగా ఉంది. హాయిగా ఉండదు. బాటిల్ 15 రూపాయలు. హాయిగానే ఉంటుంది. మరి ఈ హాయి, ఈ రిలాక్స్ అదే మున్సిపల్ ట్యాప్ వాటర్ దాటి వస్తుంది అడుగమ్మా. కష్టే రాదు. ఎందుకని? అవి ప్యూరిఫైడ్ కాదుగా. మరి అర్ధరాత్రి ఏసీ బెడ్రూమ్ లో హఠాత్తుగా పవర్ కట్ అయితే ఎలా ఉంటుంది అడుగమ్మా. వర్గంలోంచి నరకంలోకి తోసేసింది. అవును, టాపిక్ డైవర్ట్ చేసింది ఏమిటి? గొప్ప చేసి కొత్త లెక్చర్ గారు మొదలు పెడుతున్నారు. సమీక్ష ఏమిటో? జీవిత సమీక్ష. ఏమిటో ఆ జీవిత సమీక్ష? మా చిన్నతనంలో ఈ ఏసీ బెడ్రూమ్లు లేవు, ఈ మినరల్ వాటర్లు లేవు. నేను చక్కగా కుండలో నీళ్లు తాగి వేప చెట్టు కింద నిలక మంచి వేసుకొని హాయిగా నిద్రపోయేవాడు. గుర్రు పెట్టి మరి ఇప్పుడు ఆ హాయిని ఎందుకు తీయలేకపోతున్నాము అడుగమ్మా. అప్పుడంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఉండేది. ఇప్పుడు ఆ ప్యూరిటీ ఎక్కడ తెచ్చింది? అంతా పొల్యూషన్. అదే నేను చెప్తుంది. ప్రకృతి మనకి ఫ్రీగా ఇచ్చిన గాలిని మనమే పొల్యూట్ చేసుకొని మరలా డబ్బు పెట్టి ప్యూరిఫై చేసి ఆ డబ్బు పెట్టి కొనుక్కొని మరీ తాగుతున్నామా? ఆ డబ్బు సంపాదించుకుంటూ ఇద్దరం జాబ్ చేస్తున్నాం. అవునా? అవును. మరి మారుతున్న కాలంతో పాటే మనం కూడా మారాలి, తప్పదు. అదే నేను చెప్తుంది. మీ అమ్మ మా అమ్మ వానాకాలం చదువుకొని ఆర్థిక భారాన్ని మగవాడు భరిస్తే కుటుంబ నిర్వహణ మాత్రమే చూసుకునేవాడు. మరి నేను మీతో పాటు చదువుకొని జాబ్ చేస్తూ కుటుంబ నిర్వహణతో పాటు ఆర్థిక భారాన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆహా, ఈ విషయంలో తమరేం పదే చెప్పుకోవక్కర్లేదు. నేను కూడా ఆర్థిక భారంతో పాటుగా కుటుంబ నిర్వహణ బాధ్యతను కూడా షేర్ చేసుకుంటూనే ఉన్నాను కదా. సాయంత్రం తమరు రావడం ఆలస్యమైతే వంట నిర్ణయం చేస్తున్నాను. తమరు రాగానే కాఫీ కప్పు చేతికి అందిస్తున్నాను. విద్యార్థి గారు బట్టలు తొడగ ఇల్లు మా నాన్న ఈ పనులు ఏం చేయలేదు. అంతేలేగా, మిమ్మల్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. చేసే అన్ని నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నావు. ఈ విషయంలో మాత్రం సత్య నీ మాట విన్నా. ఎందుకంటే నాకు కూడా జీవితం మీద కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఎవరి కోసం మార్చుకోరు. అందుకనేగా జీవితంలో హోదా, ప్రమోషన్ ఇవన్నీ ఒక భాగమే, కానీ అదే జీవితం కాదని ప్రమోషన్ అనుకుంటున్నారు. కరెక్ట్. ఈ విషయంలో నన్ను బలవంతం చేయనందుకు థ్యాంక్స్. అలా అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో మీ అభిప్రాయాన్ని నేను అనుకున్నా నా మానాన్ని బ్రతకండి.
కానీ ఇప్పుడు నువ్వు నా అభిప్రాయాన్ని మార్చుకోండి ఇది బలవంతం చేస్తున్నారు అంటారు అంతేనా? చూడండి, మారుతున్న కాలాన్ని బట్టి మనం మారాలని ముందు చెప్పాను కదా. మన చదువు కోసం మన పెద్దవాళ్ళు వేగంగా ఖర్చు పెట్టారు, అవునా? మన పిల్లల చదువు కోసం మనం లక్షల్లో ఖర్చు పెట్టి చదువు కొని పెడుతున్నాం. చూడండి, అందుకేనేమో సుపుత్రుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నా వేలల్లో జీతం చాలని డాలర్ల కోసం అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. హలో, చెప్పరా? ఏంటి వాయిస్ డల్గా ఉంది? ఎనీ ప్రాబ్లం? పర్వాలేదే చెప్పు. ఏంటి ఉద్యోగం మానేస్తున్నావా? అయితే మరి అక్కడేం చేస్తావు? ఇంటికి వచ్చి ఫ్రెండ్స్తో వేరే ఉద్యోగంలో చేరాలంటే 5 లక్షల అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉందా? సరేలే, సరే ట్రై చేస్తాలే. సుపుత్రుడు విన్నాను, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కుదరదని చెప్పేస్తాను. జీవితాంతం నా భవిష్యత్తు మిమ్మల్ని దెబ్బతిందని దెబ్బపడుతూ ఉంటాడండి. అయితే ఏం చేద్దామంటావు? చూడండి, చదువు కొని పెట్టుకోవడం ఉద్యోగానికి కూడా పెట్టుబడి పెట్టాలి. పొదుపు ముందు ఒకప్పటి మాట అయితే మదుపు, అదే పెట్టుబడి ముందు నేటి మాట. మరి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే డబ్బు కావాలి. కనీసం ఇతర జీవితంలో ఇప్పుడు అవసరం కూడా లేదు. అందుకని వాడి మీద లాంటి ఉద్యోగాన్ని వదులుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమంటావా? ఉద్యోగం చేస్తే ఏమవుతుందండి? వ్యక్తుడు అన్నట్టు పూర్తి కటింగ్ అని పోను 6,000 వస్తుంది. మీరు ఎంత స్కీమ్లో రిటైర్ అయ్యారనుకోండి, బాకీలన్నీ పోను దాదాపు 5 లక్షల దాకా మిగులుతుంది. అంతేకాకుండా ఎంత పెన్షన్ కూడా వస్తుంది. ఏం చేద్దామని డబ్బులేనే ఏంటండి, 1 సంవత్సరం పాటు ఆ 25 లక్షలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ లక్ష్మీదేవి నటింట్లో చిత్తపదలు కనిపిస్తుందండి. ఒకటి కావాలని అంటున్నావా? ముందు సుపుత్రుడు అవసరం తీరుతుందిగా. అయితే వాడి అవసరం కోసం మీ కొలిక్స్లో చాలా మంది చేసినప్పుడు తీర్చడం కోసము, ఆడపిల్లల పెళ్లి కోసము వాలంటీర్ మనం చేస్తుంది బ్యాంకులో తింటుంది వడ్డిస్తాము. అదేమి శాఖ బ్యాంక్ వాళ్ళకి ఎంత వచ్చినా ఏమి మిగలదు. నా కర్మ నాకు ఎలిజిబిలిటీ రాలేదు, మీకు వచ్చింది. అదే నా కర్మ. అందుకే రండి ఎందుకని అంటున్నాను. ఎందుకంటే వడ్డు దుడు ఇన్వెస్ట్మెంట్ ఆ భూతం మనల్ని ఎక్కడ మింగేస్తుందోనని భయం. అది భూతం ఎలా అవుతుందండి? ఆ పదంలోనే రిస్క్ ఉన్నది కాబట్టి. మంది రిస్క్ తీసుకునే వయసు కాదు, ఆ పరిస్థితి అంతగా నాకు కాదు. అయితే ఇప్పుడు ఏమంటారు? రేపు రాబోయే అసలు గుర్తుందో రాదో గ్యారంటీ లేని పరిస్థితి కోసం ఈ రోజు చేతిలో మన రూపాయలు వదులుకోవడం. వదులుకోవడం ఎలా అవుతుంది? ఎందుకంటే అది క్యాంపెనింగ్ కాబట్టి. ఆ మధ్య అక్షర ఇచ్చినట్టు మర్చిపోయినవా? ఆ మార్కెట్ అన్నాక వదులుతూ జరుగుతూనే ఉంటాయి. నువ్వెన్ని చెప్పినా తెలిసి తెలిసి ఈ ఊపిలో భూమి కాదు సాగరం, సంసార సాగరం అండి. సాగరాన్ని క్షేమంగా దాటాలి అంటే సురక్షణమైన సుష్టికుడైన నావికుడు కావాలి. సంసార సాగరాన్ని క్షేమంగా దాటేది దాటించేది డబ్బేనండి. ఆ డబ్బే మనిషి ఊపిరైనప్పుడు అది సంపాదించడం ఊపిరాలు తీయమంటున్నారు. మీరు దిగొద్దు, మీరు అలానే గట్టునే ఉండండి. నేను నా బిడ్డ బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. పెళ్ళైన కొత్తలో బిడ్డగా తల్లిదండ్రుల బాధ్యతలు, ఆ తర్వాత తండ్రిగా పిల్లల బాధ్యతలు. వాళ్ళ కోసం ఇతర జీతం చాలక అప్పులు చేయటం, తీర్చడం, మళ్ళీ అప్పు చేయటం, మళ్ళీ తీర్చడం, మళ్ళీ అప్పు చేయటం, చివరికి ఇద్దరు బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఒకరికి ఆవేశపడదు. వాడు ఎదుగుతూ జరగకపోతే వాడే అర్థం చేసుకుంటాడు.
తాను రాజీ పడిపోయాను. ఎందుకో తెలుసా, నువ్వు అన్నట్టు నా బిడ్డ ఏమైపోతాడో అని బెంగతో మాత్రం కాదు, నా కష్ట సుఖాలు నాకు తోడు నీడగా ఉందన్నమాట. మా కర్మ నా మటుకు నేను పిలుస్తూనే ఉన్నాను, మీ మటుకు మీరు భారతం చదువుతూనే ఉన్నారు. నువ్వు చెప్పినట్టే వాలంటీర్ దగ్గర తీసుకున్నా కానీ ఇంకంతా విశ్రాంతే. భగవద్గీత ప్రశాంతంగా చదువుకొని. భగవద్గీత ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఏం చేయాలి చెప్పండి. అదంతా నీ ఇష్టం. అలా కాదండి, మీ అమ్మకి కావాలి. ఓహో, ప్రెసిడెంట్ సీల్ అన్నమాట. ఏంటండి 30 ఏళ్ళు మీకు కష్టార్థించండి. కొత్తగా మాట్లాడుతూ ఈ ఇంట్లో నీటి నాటి అంతా ఏది లేదు, ఉన్నదంతా మనదే. నీ మేనేజ్మెంట్ మాత్రం మీదే. కాకపోతే ఒక చిన్న సలహా. చెప్పండి. అది కూడా నీకు ఇష్టం. చెప్పమన్నానుగా. ఏమి లేదు, ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకే చోట ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే తెలుసు, ఏదైనా తేడా వచ్చిందనుకోండి, నెక్స్ట్ 50% సేవింగ్స్ పెట్టి 50% ఇన్వెస్ట్ చేయాలి. ఆ 50% నేను జాబ్ చేస్తున్నాగా, అదే మరి గ్యారెంటీ బండి. ఈ డబ్బులు కాక 100% ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. అబ్బాయి పంపించింది షాపింగ్ పోగా మిగిలిన 20 లక్షలు 5 లక్షలు ఫైనాన్స్ లో డిపాజిట్ చేస్తాను. 5 రూపాయలు వడ్డీ ఇస్తానంటండి. మళ్ళీ మరో 5 లక్షలు చిట్ తీసుకుంటాను. అభ్యర్థి బాగా వస్తుంది. ఇంకో 10 లక్షలు రియల్ ఎస్టేట్ ఇయ్యేసరికి చూడండి. ఇంకేముంది, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తగిలినట్టే. అలానా? ఎన్ని మీద ట్యాక్స్ అండి? అలానే తప్పకుండా వస్తాము. భాగ్యలక్ష్మి బంపర్గా తగలకండి, తగిలిందండి. హ్యాపీ వాల్ వాళ్ళదా లక్కీలో మన ల్యాండ్ ఫోన్ ఎంత తగ్గిందంటండి. మళ్ళీ అన్నీ చెప్పి ఇస్తారట. చిన్న స్కీమ్ పెట్టి గంట సేపు మెరడు తినేసి మాయ చేసి స్కీములు చేపిస్తారు. ఆలోచించుకొని చెప్తామని చెప్పి ఎంత గిఫ్ట్ తీసుకుని సండే మన వీధిలో పవర్ కట్టు. అలాగేనా? వెళ్తున్నా అంటే నిర్ణయాలన్నీ నువ్వే తీసేసుకుంటే గంగిరొద్దులాగా తల ఊపుతుందిగా నా పని. కానీ ఒక కప్పు కాఫీ నా మొహాన పడేస్తే ఎంత ఆలస్యంగానట్ట రావడం. వచ్చే ఈ విషయాన్ని అయితే నిలబడి తమను మాట్లాడుకుంటే మాటలన్నీ ఇంటా ఉంటానయ్యా. తమని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇది పాలట పాలు. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. అన్నమాట. మరి ఇదిగో ఇందులో 3 నీళ్లు 1 పాలు పాలు కాదు. ఈసారి కరెక్ట్ అయితే చెప్తావా? కరెక్ట్గా చెప్పాలి. ఇదిగో 1/2 పాలు 1/2 నీళ్లు. ఉంటారండి గొడ్డు ఒట్టిపోతా ఉండదు.
ఏం చేస్తాం అమ్మగారు? అయ్యా రిటైర్ అయ్యారు కదా, బాగా డబ్బులు వచ్చింటాయి. వస్తే నా కాడ 25,000 ఉన్నాయి అమ్మగారు. ఇగో పాలు తీసుకొని నువ్వు కాజీ పెట్టు. వాడేదో చెప్తున్నాడంటే నేను వింటాగా నువ్వు పో. అయ్యారా అయ్యారా ఏమిటి? ఏమేది అయ్యారా? నా కాడ 25,000 ఉన్నాయి. ఇంకా మరి కనుక 15,000 అప్పిస్తే 40,000 పెట్టి మాయకి ఢిల్లీ పని అనుకుని యూని ఫుల్ బాటిల్కి వస్తానండి. అట్లా మరి బాకీలో కనుక 500 పెట్టేసుకోండి. 30,000 మీ బాకీ తీరిపోతుంది. అంటే అప్పుడు తమరు పాలు పోసినా నీళ్లు పోసినా చచ్చినట్టుగా అవే పోయించుకోవాలన్నమాట. అప్పు తీరుకోలేం కానీ ఓ పని చేయి. ఓ 100 రూపాయలు ఇస్తా కానీ మంచి దాణా తిని వరకు పెట్టు. 100 తిరిగి ఇవ్వట్లేదు. ఇంకా 2 దేవులు పెట్టండి ఇక్కడ పెట్టండి. అయ్యారా ఇదే నాకు నోటి మాట మీద చెప్పక్కర్లేదంటే రామసంగ రాసిచ్చి సెక్యూరిటీగా నా స్థలం కాగితాలు పెడతానండి. అయ్యారా స్థలం కాదండి, అది గోల్డ్ అండి. గోల్డ్ ఏంటో సుబ్బయ్య గోల్డ్ అంటున్నావు? ఏమేరం గారు 6 నెలల కింద 2 లక్షలు పెట్టి స్థలం కొన్నానా? ఈ రోజు దాని వాళ్ళు 10 లక్షలు అంటే 10 లక్షలా? 10 లక్షలు అయితే మాట్లాడుతూ 10 లక్షలు అయితే మాట్లాడుతున్నాయి. వడ్డీ ఎంత ఇస్తావేంటి? రూపాయి వేసుకోండి. రూపాయలు కొన్ని 2 రూపాయలు. ఇంకా వడ్డీ లేదు గిట్టి లేదు, మా దగ్గర డబ్బు లేదు. నువ్వు ఇదిగో ముందే చెప్తున్నాను, డబ్బు తీసుకురావడాన్ని నీళ్ళ పాలు పోతామనుకో కాదా మానేస్తాను. వాయిదా కరెక్ట్ కట్టలేదనుకో ఎందుకు కట్టినమ్మ గారు 15,000 రూపాయలు బాకీ కోసం బంగారం లాంటి స్థలాన్ని అందుకుంటానా? తప్పకుండా కట్టాను గారు. సరే రేపు ఆదివారం ఎల్లుండి ఉదయాన్నే వచ్చి డబ్బు తీసుకుంటాను. అదయ్యమ్మ గారు వస్తాను గారా? అయ్యారా వస్తా. వాడి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సెక్యూరిటీ నుండి మరీ 2 రూపాయలు తీసుకుంటే ఇది కూడా ఇన్వెస్ట్మెంటే. నా చేతిలో ఏముందండి తెలుసుకో తప్పగా. సర్లే మీరన్నట్టు చేస్తాను. ఎప్పుడు కాల చక్రాలు వస్తాము కూడా ఉంటాడు. నా పనేనే అంటే ఇంతకు బాగా కనిపోయాడే. ఎందుకంటే మొన్న వాలంటీర్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాడు కదా, అప్పుడు నేను రాలేకపోతే విషయం చెప్పడానికి ఇంటికి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే ఆ లైబ్రరీ దాకా వెళ్ళాడు. మంచిదే లేవే, అయినా బాగా డబ్బే కదా, తమాషగా లేవే. ఎలా ఉన్నావు? చూస్తే తెలియటం లేదంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టి నిక్షేపంలా ఉన్నానే. ఏం చేస్తున్నావేంటి? ఒకటేమిటి, మనీ మార్కెట్ చక్రం తిప్పినట్టు తిప్పుతున్నాను. చెయ్యందుకో కో అంటే కోటి, కోట్లకు పడిగెత్తవే. చెల్లె డబ్బుందా? కొను అమ్ము మళ్ళీ కొను. డబ్బు లేదా? కొనిపించు అమ్మించు మళ్ళీ కొనిపించు. డబ్బులు గలగలగలగలగలే. చెల్లె నేను రెండవ చేస్తున్నాను, నువ్వు మొదటి చేయి. కోట్లు సంపాదించు. ఒకటి నేను డిపాజిట్ చేస్తే నీకు ఎలా డబ్బులు వస్తాయిరా? బ్యాంక్ ఆఫీసర్ ఆ మాత్రం తెలియదంటే కమిషన్ వస్తుంది. ఇదిగో చూడు ఎలా, ఇది ఐసిఐసి షేర్ అప్లికేషన్, ఇది కాల్గేట్ టూత్ కంపెనీ అప్లికేషన్. ఇవి కాక బంగారం పండించి మరెన్నో అప్లికేషన్స్. ఇకపోతే ఈ బ్లూ ఫిల్ట్ చూడవే, జాగ్రత్తగా చూడు, మళ్ళీ రేపు నన్ను అంటావు నువ్వు. ఇదిగో చూడు, మన బైపాస్ మంకుమూరు రోడ్లో ఎన్ని పోట్లు వస్తుందంటే చీపు నాకు 2 లక్షలే. అప్సాల్ 10 లక్షలు పెట్టి 5 ప్లాట్లు కొట్టి సంవత్సరం తిరిగేటప్పుడు ప్లాట్ 10 లక్షలు పోతుంది. 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ సంవత్సరానికి 50 లక్షలు లాభం. 5 టైమ్స్ ఇలా ఏంట్లో పెట్టినా ఇంత రేటు నాది.
ఒకవేళ పెరగకపోతే పిచ్చిదానిలో ఉంటాం. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయిన వాడు లేడే. రిస్క్ చేయటం మీకు ఎందుకంటే ఆ డబ్బు నాకు అప్పుగా ఇవ్వు, ఆ భూమిని నేనే కొంటా, నీకు 5 రూపాయలు వడ్డీ ఇస్తా, సెక్యూరిటీగా ఆ భూమి కాగితాలు లీటర్తో మార్చిగా ఇచ్చేస్తానే. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదా? కొని ఎంత చెప్పలే నాకే ఖర్చు ఉంటుందేమో. ఆ డబ్బు ఏదో ముఖాన్ని పట్టలే. అలా కాదు కానీ నీ మీద నీ మాట మీద నమ్మకంతో 2 ప్లాట్లు తీసుకుంటాను. కానీ రేటు పెరుగుతుందంటావా? ఎండలు తిరిగినట్లు తిరుగుతాయే. బయట ఇంటిలో ఏ తేడా ఉండవు కదా. ఎందుకంటే ఈ మధ్య ఒకే స్థలాన్ని 5గురు 6గురు అమ్మేస్తున్నారట. కొన్నవాళ్ళు కొట్టు చూస్తున్నారు. అందుకు అవునమ్మా, నువ్వన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదమ్మా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే రియల్ ఎస్టేట్ మీద అపనమ్మకాలు ఏర్పడుతున్నాయమ్మా. నువ్వు నా చెల్లెల్ని మోసం చేసేంత దుర్మార్గుడు కాదమ్మా. అలాంటిది ఎప్పుడుకి జరగదమ్మా. నన్ను నమ్మవే. మరి చెల్లాయ్, నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను వస్తా. ఆగాదయ్యా, అయితే లక్షల్లో పెట్టుబడి నన్ను కాస్త ఆలోచించుకొని కొంచెం టైం ఇవ్వరా? లక్షల్లో పెట్టుబడి ఆలోచించుకోవాలి. హలో, నేనే లోకేష్ వెళ్ళి అమ్మారు కదా, బాగున్నారా? చాలా కనుకోండి. ఏమిటి లాట్లు కావాలా? కుప్పంలో బైపాస్ రోడ్డు వస్తుందట, ఈ మధ్యన అనుకుంటున్నారు. అక్కడ తీసుకెళ్ళి బాగా వేశారండి. అది వద్దా మరి? ఓహో, బైపాస్ మంగమూరు రోడ్డు దగ్గరే కావాలా? సారీ అండి, ఇప్పుడే 2 ప్లాట్లు ఉంటే మా అమ్మాయికి మీరు కావాల్సింది సెకండరీ మార్కెట్ ఇప్పిస్తాను. ఆ తర్వాత ఏంటి 50,000 ఎక్కువైనా అవును. 1 సెకండ్. సరే, 5 నిమిషాల తర్వాత నేను ఫోన్ చేస్తా, పెట్టేసాయి. ఇలా నువ్వు టైం అడిగిన 2 సెకండ్లకు 50,000 పెరుగుతుంది. మనం 2 సెకండ్లు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే మనం ₹1,00,000 ఇస్తానా అక్కడ ప్లాట్ ఉండవే. ఇప్పుడంతా ఫాస్ట్. నిన్ను చూస్తే ఆలోచన వరుసకు చెల్లె అయితే అప్పుడు చెప్తున్నాను, సింగిల్ పేమెంట్ చేసి ఎల్లుండి మండే ఇదే రోజు రిజిస్టర్ చేసుకో. 10 రోజులకి ఫోన్లో విన్నావా? అవతారం గారికి 50,000 రూపాయలు కన్నాకనే చెలాయ్. 10 రోజుల్లో 2 లక్షలకు 50,000 రూపాయలు చేతిలో పిల్లినా ఇంత రేట్ రాదే. మా మాట వినవే, అంతేనే త్వరగా. ఎల్లుండి దాకా ఎందుకే? ఆ చెక్కేదో నా ముఖాన్ని గుర్తు. ఎల్లుండి చెప్పిస్తానంటే ఎల్లుండి సరేలే, ఎల్లుండి ఎల్లుండి ఏమంటారా? ఇంకా నాకు ఈ అన్నయ్య బాబుగారు ఏంటి మనకి నచ్చే వాళ్ళకి అమ్ముతూ వచ్చి వాళ్ళకి అమ్ముతుంటారే, లేకపోతే కాదు. వచ్చి తొలగ వచ్చి వస్తుందనే మళ్ళీ అది నా మాట, నా చెల్లి అది ఆలోచించు. నమ్మి 4 లక్షల రూపాయలు నీ చేతిలో పెడుతున్నావురా. నీకు ఏది సంగదమ్మా? నువ్వు ఇచ్చిన 4 లక్షలకు 4 నెలల్లో కాకపోయినా 4 సంవత్సరాలకి నీ పేరుతో 40 లక్షల ఆస్తి ఉంటుందంటే
40 లక్షల ఆస్తి, 40 లక్షల ఆస్తి, 40 లక్షల ఆస్తి. రాజలక్ష్మి, ధనలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విజయలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి తల్లి లక్ష్మితో వెళ్తావా తల్లి? గోవింద 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 గోవింద. ఏంటండి నుదుట రూపాయి బిళ్ళంత ముఖం పడుతూ శ్రీ మహాలక్ష్మి కళకళ కళకళలాడిపోతూ ఉంటే గోవింద గోవింద అంటారేంటి? ఏమోనే, నాకు మాత్రం 3 నామాలే కనిపిస్తున్నాయి. ఏమైందండి? మీ కజిన్ బ్రదర్ లోకేషన్ దారిలో కనిపించాడు. విషయం అంతా చెప్పాడా? ఏ టు జెడ్ చెప్పేశాడు. అమ్మయ్య, నాకు శ్రమ తప్పించేశాడు. తెలివంటే వాడిదేది. చిన్నప్పటికి వాడు అంతేనండి. 5 నిమిషాల్లో నీకు 3 నామాలు పెట్టేశాడు. మన 4 లక్షలకి రెక్కలు వచ్చి అది కాదే, కీడించి మేలంచమన్నారు కదా, అందుకు పోలే. ఇక గుడిలో నెల 10 లక్షలు పోసి 5 ప్లాట్లు కొనలేదు. నేనేమో నాకు తెలివి తక్కువదన్నా ఏమిటి? అంత కాదులే కానీ నేను మాట చెప్తాను. వాడి దగ్గరున్న బ్లూ ప్రింట్ లో అన్ని రౌండ్ చేసేసి 1-2 ఫ్లాట్లు చూపిస్తాడు. మనకి అసలు ఆలోచించుకునే టైమే ఇవ్వడు. వాడికి వచ్చే కాల్స్ అన్ని బోగస్ కాల్సే. మనమే డైరెక్ట్ గా విచారిస్తే అసలు విషయం తెలుస్తుంది. అందులో సగం ఫ్లాట్లు ఖాళీగానే ఉంటాయి. అయినా బైపాస్ రోడ్డు ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని రాళ్ళు రప్పలు. ఒకవేళ ఎయిర్పోర్ట్ రాకపోతే అవతారం నమ్మేశాం. అట్లా చూడకు. సరే, అన్ని గొర్రెల్లో మనము గొర్రె. ఈ మధ్య ముందు వెనక చూడకుండా ఎక్కడ స్థలం కనపడితే అక్కడ అందరూ కొనేస్తున్నారంట. నాతో పాటు ఏంటంటే నా సుబ్బారావు వెంకటరావు కూడా అక్కడే కొన్నారట. మరి ఇంకేమి? ఏమీ లేదు. స్వతంత్ర భారతదేశంలో చావు కూడా పెళ్లి వంటిదే. అదేంటండి అలంటారు? ఫైనాన్స్ తీసుకున్నావు చెప్పారా? షిఫ్ట్ తీసుకున్నావు చెప్పారా? ఆ పని డిపాజిట్ చేద్దాం అన్నారా? కాదే, అపశకునం అనుకోవద్దు. నిదానంగా ఆలోచించు. ఆ కంపెనీ వాళ్ళు మనకు 3 రూపాయలు వడ్డీ ఇవ్వాలంటే వాళ్ళు మన డబ్బుని ఎవరికైనా 5 రూపాయల వడ్డీకి ఇవ్వాలి. లేదు, ఆ అమౌంట్ ని ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఏమన్నా అయితే అనుమానం ముందు సవాలు పుట్టాడు. 5 సంవత్సరాల నుంచి ఏమీ కాదు, ఇప్పుడే అవుతుంది. మన కర్మగా అయితే అవుతుంది. మన కర్మగా అయితే గట్టిగా మూట కట్టి తిండి కింద పెట్టుకున్నా. హలో, సార్
ఆఫీసర్ అయినాక ఆ మాట ఇప్పటికీ 66 సార్లు అన్నావు. ఏమండి అనవసరంగా స్టేజ్ పై కష్టపడిపోయానండి. అదేమిటి కెరీర్ గ్రోత్? ఓకే బాంబే కౌన్సిలట ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ అట. ఇంకే ఆల్టింగ్ ఎలవెన్స్ టీఏ గిఫ్ట్లు ఇట్లే కానీ ఎట్టాకు నాకు ఉద్యోగం లేదు కదా, నేను నీతో పాటు వచ్చేస్తాను. అల్లుడు అంటే గిల్లుడు అన్నట్టుగా నీతో పాటు వచ్చేదనుకో అన్ని ఫ్రీగా గడిచిపోతాయి కదా. మీరు నాతో వస్తే ఇక్కడ విషయాలని ఎవరు తీసుకుంటారు? అదేంటండి అలా అంటారు? ఇంకా స్థలం తీసుకున్నామా, ఆ ఫైనాన్స్ లో డిపాజిట్ చేస్తున్నామా, ఆ తీసుకుంటున్నామా, ఎవరైనా ఎవరు చూసుకుంటారండి? అవన్నీ నాకెందుకు బాబు, నాకేం తెలియదు. అమ్మ వాడా వాడు చాలా కదండి, మనం నిలువులో ముంచేస్తాడు వాడు అంటే. అన్ని రొంపులేక తెలుసే నా వల్ల కాదే, నాకేమీ తెలియదు. ముఖ్యంగా ఆ షేర్ మార్కెట్ అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో. అమెరికా ప్రెసిడెంట్ కి నవ్వు వస్తే పెరుగుతుంది, ఆయన గారికి తక్కువ వస్తే పడిపోతుంది. ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు కొనాలో. తీసుకోవచ్చండి, కానీ చూడండి వాళ్ళు మాత్రం ఏమైనా దేవుళ్ళ చెప్పండి, అయినా మన విషయాలు మనమే చూసుకుంటే బాగుంటుందండి. నా మాట ఏంటి, రేపటి నుంచి ఎకనామిక్స్ డేటా తెప్పించి మార్కెట్ స్టడీ చేయండి. అలానే ఇంటర్నెట్ అప్లై చేసి బిజినెస్ అంతగా స్టడీ చేస్తుండండి. ఉద్యోగం మొదలైందన్నమాట. రోజు ఏం కన్నా గంటకి చేస్తాం వచ్చిపోలేగా. ఎలాగైనా 6 నెలల్లో మన ఖాతాని ట్రాన్స్ఫర్ అయితే చేస్తాడా? ఉండటం రోజు స్టాండింగ్లో మాట్లాడతాం కదండి. అమ్మగారికి బదిలీ అయింది. దాన్ని తీసుకొచ్చేసావు కానీ రేపటి నుంచి ఉదయం పావు సాయంత్రం పాలు చాలు. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసురా, అందుకే పక్కింట్లో కొత్తగా చేరిన వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకుని 1 లీటర్ పాలే ఖాతా తీర్చాను. వాళ్ళకు కూడా పోయి థ్యాంక్స్ ఎందుకు నాయన, అవసరం కాదు. మరి నీకు ఇచ్చిన బాకీ చదవకపోవచ్చు. పోయి నెల పాల డబ్బులు ఇప్పిస్తే ఎట్టా ఉండదు. ఇదిగో పోయిన నెల పాల లెక్క 1000 రూపాయలు. తమరు తీసుకున్న అప్ప తాలూకు అస్సలు 500 ఎవరిస్తాడు? మరి వడ్డీ అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. నన్నేం చేయబట్టా? డాక్టర్ గారు శాంతి అవుతా మందులు రాసాడయ్యా, కొనాలి. కొను. ఈ 200 సెకమయ్యా, 800 కూడా ఇస్తే. అది మాత్రం కుదరదు. కుదరదా? కుదరదు. కుదరకపోతే కుదరకపోతే అది చచ్చిపోతా. అది చచ్చిపోతే ఆ ముసుడు నాకెందుకు కానీ దేవులే కదా, దేవుడు. సరే పోలే.
దాడులు, రికార్డులు స్వాధీనం, కంపెనీ డిపాజిట్లు సేకరించడం ఆర్థిక నేరం, ఆర్బీఐ నివేదిక. హలో, రామనాథన్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడే చూస్తున్నానండి. అబ్బా భయపడకండి. ఆ కంపెనీ హెడ్ డిపాజిట్ల మీద జాయింట్ హిందూ హెడ్ బ్యాంక్ హోదాలో సంతకం చేశాడు. వాడికి ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్నీ పోతే కదా మనం భయపడాల్సిందే. ఏమంటారు? డిపాజిట్లు డైవర్ట్ చేశాడు, అది నేరమా? అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను మా లొకేషన్తో మాట్లాడి చెప్తాను. ఓకే ఓకే, అలాగే రైట్ రైట్, అట్లాగే. హలో హలో, చెప్పు చెప్పు నేనేనండి. చెప్పు. అదే మనం ఫైనాన్స్ డిపాజిట్ చేశాం కదా, ఆ కంపెనీ గుర్తెలక చెప్తుందట. ఎందుకైనా మంచిది మన అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి ఎంత వస్తే అంత లోన్ తీసుకోండి, ఎందుకైనా సేఫ్గా ఉంటుంది. అదే నాకు ఈ ఆలోచన తట్టలేదు. ఎంతైనా నీది ఎంబీఏ బ్రెయిన్. నీకు మంచి ఆలోచన ఎప్పుడు తగ్గాయి కానీ ఇంతగా పాలసీ బాకీ దిగబట్టారా లేదా? దిగబట్టాను, కానీ వాడు నాకు అర్థమైంది. వాడేదో ముద్ర కన్నీళ్ళు పెట్టుంటాడు, మీరు కరిగిపోయి ఉంటారు. చూడండి, అప్పు తీసుకున్న వాడు కన్నీళ్ళ కరిగిపోతే అప్పు ఇచ్చిన వాడు ముసుకేసుకొని ఏడవాలి. సరే 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 సరే. ఆ తర్వాత ఏం చేశారు? చుట్టూ కంచె వేశాను. అవతారం గారు అడుగుతున్నారు, చేద్దామా? మార్కెట్ ఎలా ఉంది? పెరగచ్చు అంటున్నారు. ఓకే, సరే కొంతకాలం వెయిట్ చేద్దామండి. అలాగే, సరే సరే, ఓకే. అరే, నీకే ఫోన్ ట్రై చేస్తున్నాను, నువ్వే వచ్చేసావు. మనదే మన స్పెషాలిటీ. 10,000 ప్లాట్కి 50,000 ఎక్కువ ఇస్తాను. అవతారం ప్రాణం తీసుకున్నాడు బాబా, ఆ ప్లాట్ అమ్మేద్దామా అని. నీ సిస్టర్ కొంతకాలం ఆగమైంది కదా బాబా. నీరు తాగితే దాహం తీస్తుంది, తిండి తింటే ఆకలి తీస్తుంది. మరి డబ్బు దాహం చూసావు, ఎంత సంపాదించినా చేరక బావా. నేను మొత్తం అవతల వేరే పని ఉంది. ఆగమయ్యా. హ్యాపీ హోమ్ చిట్ కంపెనీ వ్యవహారం అది అంతే బాబా, వాళ్ళంతా గిట్టని వాళ్ళు. వాళ్ళ పాలిటిక్స్ తో మా ప్రాణాలు పోతున్నాయి కదా. నీకే మాటలు చెప్తావు, చుట్టూ వేయించావు, నీ కమిషన్ నువ్వు తీసుకున్నావు. ఏదైనా జరిగితే మునిగేది మా పంపే కదయ్యా. ఏం మాట్లాడావు? మరైతే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ డిపాజిట్ల మీద డాటర్ మ్యారేజ్ అని చెప్పి లోన్ అప్లై చేస్తాను. డిపాజిట్ మీద లోన్ ఆపేశారు బావా. నీ ఇన్సూరెన్స్ ఉపయోగించి బావా. సరే, డిపాజిట్ మీద లోన్ తీసుకుంటే 2% ఎక్కువ వడ్డీ ఛార్జీ చేస్తారు. డిపాజిట్ వడ్డీని లోన్ వడ్డీని అడ్జస్ట్ చేస్తారు. మరి 60 ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టాలనుకుంటున్నావా? సరే, నువ్వు అడిగినట్టే 100% 5 లక్షలు లోన్ ఇప్పిస్తాను. ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? అది నేను పని చెప్తాను. ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవటానికి నేను నా ఫ్రెండ్ కలిసి హైదరాబాద్ లో ఒక స్థలం కొంటున్నాము. నా వాటా 50 లక్షలు, ఒక 4-5 లక్షలు తగ్గుతుంది. ఆ డబ్బు నువ్వు నాకు అప్పుగా ఇచ్చావనుకో, 5 రూపాయలు వడ్డీలకి సంవత్సరానికి చెక్కుగా ఇస్తాను బావా. 60 ఇన్స్టాల్మెంట్కి సరిపోతుంది. ఇకపోతే బైపాస్ రోడ్ లో నాకు 2 ఫ్లాట్లు ఉన్నవి. సెక్యూరిటీగా వాటిని నీ పేరుతో మార్చిగా చేస్తాను. బలంతమే లేదు బావా, నీకు ఇష్టమైతేనే అలా చేయటం నాకే రిస్క్. ఎందుకంటే నేను వేరే పార్టీకి అమ్మేటప్పుడు వాటిని నువ్వు మార్చిగా చేయాలి కాబట్టి. నేను చేయకపోతే పంప మురుగుతారు బావా. ఈ ఫీల్డ్ లో నమ్మకం ముఖ్యం. నీ మీద నాకు నమ్మకం ఉంది.
నీకు నాకు నమ్మకం ఉందిలేవయ్యా. సరే అట్లాగే చేద్దాం కానీ. ఎందుకంటే మనం సెకండరీ మార్కెట్ లో 500 రూపాయలు పెట్టి చేసుకుంటావే అవి ఇప్పుడు నెలకు 200 రూపాయలు పెరిగింది బావా. అట్లా అన్నట్టవా? ఇంకా పెరుగుతుందేమో. తగ్గితే చూడా, మార్కెట్ లో కొన్నదానికంటే 10 రూపాయలు పెరిగితే అమ్మాలి, తగ్గితే మళ్ళీ 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 కొనాలి. ఫస్ట్ స్పీడ్ కంపెనీ పేరు 50 రూపాయలు ఉంది, అది అమ్మి కొనుగోలు. కంపెనీ పేరే ఎప్పుడు వెళ్ళలేదు. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళు? ఏం చేస్తే మనకెందుకు బావా, పువ్వు వచ్చే అన్నిటితో పోతే ఇది పెరుగుతుంది. నేనున్నాను కదా, నేను చెప్పింది చెయ్యి బావా. ఇంతకీ డేమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసావా? చూశాను. గుడ్. ఏంటి నీరసంగా ఉన్నావు, టిఫిన్ చేసావా? ఇది వరకు ఉదయం 8 గంటల కల్లా టెన్షన్గా చేసేవాడయ్యా. ఇదిగో ఈ ఊపిలో అలా అనొచ్చు బాబా. ఇది ఊబి కాదు బాబా, స్విమ్మింగ్ పూల్ బాబా, స్విమ్మింగ్ పూల్. టిఫిన్ ఏముంది బాబా, కాస్త ఓపుకుంటే ఏకంగా బిందు భోజనం చేయొచ్చు. ఏంటి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? కొంచెం బయటకే వస్తున్నా. అలాగే బాబా. హలో, నేనేనమ్మా నీ అన్నయ్యని. బావ లోపల ఉన్నాడు, పిలవమంటావా? ఏమిటి 6 రోజుల నుంచి ట్రై చేస్తున్నావా? ఫోన్లో దొరకటం లేదా? బాగానే ఉన్నాడనుకో. ఏమిటి బిఎఫ్ లోన్ అప్లై చేసి డబ్బు పంపించమన్నాడా? డబ్బు సంపాదన వ్యసనంగా మారుతున్నది. చెల్లాయ్, నువ్వు నేనే కాదే, ఆ దేవుడు దిగి వచ్చినా ప్రస్తుతం వినే పరిస్థితిలో లేడు. ఈ విషయాలన్నీ ఫోన్లో మాట్లాడటం ఎందుకు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. చెల్లాయ్, వీలు చూసుకొని త్వరగా వచ్చే పట్టుకుంటామా, ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటానమ్మా. ఎప్పటి నుంచి? ఈ ఊపిలోకి దిగినప్పటి నుంచి. అయినా పగలు రాత్రి హ్యాండ్ ఓవర్ ఇంకా తగ్గలేదు. తెచ్చుకు తాగలే బాబా. నువ్వు చేసిన పని ఏం బాగలేదయ్యా. సారీ బాబా, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫండ్స్ అడ్జస్ట్ కాలేదు. ఎవరి ఇబ్బందులు వాడవయ్యా. వాటర్ అనుకో. చెట్లు బౌన్స్ అయింది. టికెట్ ఇన్స్టాల్మెంట్ టైం కట్టలేకపోయాను. పెనాల్టీ వేశాడు వాడు. 6 నెలల్లో ఒక్క చెప్పు కూడా బౌన్స్ కాలేదు బాబా. ఇంత డబ్బులు మరి పెనాల్టీ డబ్బులు ఎవరు ఇస్తాడో? పెనాల్టీ డబ్బులా? 500. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం నో బంధుత్వం. వ్యవహారమే. తీసుకో. వద్దు బాబా. పర్వాలేదు, తీసుకో. నేను తాగడం మానేశాను బాబాయ్. నాకు తెలిసిలే, తీసుకోవయ్యా. నేను తాగను బాబా. ఎంత మారిపోయావు బాబా.
బిజినెస్ లక్షణాలు 100% అబ్బాయి. వైజాగ్లో ఫ్లాట్ కొడతాను 2 నెలల్లో మొత్తం అమౌంట్ అడ్జస్ట్ చేయి. అర్థమైంది కదా? అర్థమైంది. 5 lakhs. భోజనం ఒక్కటే కాక తిరు తిండి తింటయే ఎక్కడ పెడతావా బాబు? మాట్లాడితే పంచం తగులుకుంటావు. నా దగ్గర ఉంది బాబు, అటు పెట్టా ఆ గోల్మాల్ షేర్లు ఏదో తక్కువ ధరలో ఉంటే ఒక 100 షేర్లు కొన్నాను. బాబా. అందరూ ఉన్నవి అమ్మేస్తున్నారు బాబా. ఈ ముందులో పడి నాకు అసలు విషయం మర్చిపోయాను. అర్జెంట్ పని ఉంది, నేను వచ్చేస్తా. రామాదన్నారా? చెప్పండి. ఏమిటి వాళ్ళ సుబ్బయ్య కాగితాలు పెట్టి మీ దగ్గర డబ్బు తీసుకున్నాడా? వాడు నా దగ్గరకు వచ్చి ఏదో చెప్పి డబ్బు కావాలంటే ఆ ఒరిజినల్ కాగితాలు నా దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి 50,000 ఇచ్చి పంపించాడే. ఇద్దరికి తాకరా వేశాడు. అదే వాడి సంగతి నేను అనుకుంటా. లక్ష్మి, ధనలక్ష్మి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకండి? అంచనాలు తారుమారైపోయి అందుకే నేనండి మరి పాటు చేస్తానండి. చేతులు నేనండి పాటు చేస్తానండి. చాలండి, ఉన్నవన్నీ అసలుకే నమ్మేసి ఉన్నంతలో మనం తృప్తి అవ్వచ్చు కాబట్టి ఇవన్నీ మనకు వస్తాయండి. ఇప్పుడు అమ్మితే అసలు కాదు కదా, ఫ్రీగా ఇచ్చినా ఎవడు తీసుకోడు. చూడు, ఒకసారి గేమ్ స్టార్ట్ చేసినాక అలసిపోయినా సరే కడదాకా కొనసాగాల్సిందే, తప్పదు. నాకు ఒక కథ గుర్తుకొస్తుందండి. బ్రతకడానికి వీలు చూపించదని రాజుగారిని తప్పి ఒకడు వెళ్ళాడట. ఆ రాజుగారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయ సమయంలో ఎంత దూరం పరిగెడితే అంత ఊపిస్తాడన్నాడట. పరుగు ప్రారంభించాడు. చాలా దూరం పరిగెట్టాడు. చాలా భూమి వస్తుంది, కానీ తృప్తిపడలే, అలసిపోయాడు. ఆయాసం వచ్చింది, దాహం వేసింది, అయినా పరుగాకుండా పరిగెడుతూనే ఉన్నాడు. సూర్యోదయానికి మరి కొద్ది గడియలు మాత్రమే మిగిలిన్నాయి. ఈ కొద్ది గడియలు కూడా పరిగెడితే మరింత భూమి వస్తుంది అనుకుంటూ దురాశ కొద్ది పరుగు ప్రారంభించాడు. పడిపోయాడు. ఇంకా లేవలేదు. ఆగు ఆగు. దేవుడు వినాయకుడు
మినరల్ వాటర్, ఫ్రిడ్జ్ లోంచి తెచ్చిన ప్యూర్ మినరల్ వాటర్, రిలాక్స్డ్గా ఉంటుంది. నాకు ఇంకా నీళ్ళు తాగాలనిపిస్తుంది. అరగంట తాళి ఫోన్ చేయి. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఏంటంటే చెప్పండి. మరీ ఎంత స్థిర్ అయిపోవద్దు. మార్నింగ్ 4 to 7, ఈవినింగ్ 5 to 6 మాత్రమే పోవచ్చు. 11 AM బిజినెస్ పైనే. బిజినెస్ అంటే చీటింగ్ కదా. ఇందులో చీటింగ్ ఉందంటే అతను కిరాణాన్ని అది అసైన్లో పట్టుకోవో నాకే తెలిసేదే గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తున్నారు. అయినా మీ భాగ్య వేళ కట్టనే అనుకుంటే సెక్యూరిటీ లేని పరికరాలు కాదు. నువ్వు ఎగ్గొడితే ఏం చేయలేదు. ఆ? మరి నా పేరుతో ₹1,000 ప్రాపర్టీ కూడా లేదు. అంటే తమరి దయ మా ప్రాప్తం అన్నమాట. ఈ ముక్కడిగే దానికంటే అర్జెంటు మాట్లాడాలి రాని ఫోన్ చేశారు. ఈ ముఖ్యంగా ఫోన్లు అడిగి తింటామన్నా వాళ్ళ అనవసరంగా టైం వేస్ట్ చేశారు. వస్తా. మర్యాద మర్యాద బిజినెస్ సుబ్బయ్య. సారీ బిజినెస్ సుబ్బయ్య గారు, ఇప్పుడు అడగండి. ఆయన ఆ ఒరిజినల్ కాగితాలు నా దగ్గరే ఉంటే ఆ కాగితాలే పెట్టి ఆ రావణాథం గారి దగ్గర డబ్బులు తీసుకుంటామని. ఇది మాత్రం చీటింగే. మరి బాల సుబ్బయ్య బిజినెస్ సుబ్బయ్య లెవెల్కి ఎదగాలంటే చీటింగ్ ఉండాల్సిందే. డబ్బు డబ్బు కొండ మీద దేవుణ్ణి ఆడించేది డబ్బు. అన్యాయాన్ని న్యాయంగా, అవినీతిని అవినీతిగా, అసత్యాన్ని సత్యంగా మార్చేసేది డబ్బు. ఒరిజినల్ డాక్యుమెంట్ పోయే రిజిస్టర్ ఆఫీసులో మామూలు ఇచ్చి ఓ అన్నదం పబ్లిక్ కాపీలు తీసుకొని ఒక్క రావణాథం ఏంటి ఇంకో 5 మంది దగ్గర ఆ కాగితాలు తీసుకున్నాను. పైగా తప్పుడు బ్యాంక్కి ఇంకో డాక్యుమెంట్ ఉండాయా లేదా, లీగల్ ఒపీనియన్ ఉండాదా లేదా, అప్రూవ్డ్ లేఅవుట్ ఉండాదా లేదా, ఈ ఏవి వెరిఫై చేసుకోకుండా వడ్డీకి కక్కుర్తిపడి కాగితాలు మీరు వల్ల భద్రంగా ఎత్తి పెట్టుకున్నారు. తప్పవరిదంటే బీపీ తెచ్చుకోవాలంటే ఇంకో సీక్రెట్ చెప్తాను. గవర్నమెంట్ పీకేసుకుని నా భూమి కాదు, పీకేసుకుంటారా ఉన్న డబ్బు రాగా నా భూమి ఏం చేశాను, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అయిన కాడికి వచ్చింది సాలు అని ఆశకుపోకుండా అమ్మేసుకున్న నాది గుట్టయి ఇంకా వస్తాడేమని అత్యాశకు పోయి అట్టి పెట్టుకున్న తమరిది అంతేనా? కరెక్ట్గా చెప్పాడండి. వచ్చారండి, బాగున్నారా? ఏం బాగుంటావులే నాయన. నీలాంటి వాడి వల్ల శివుడు అంతటి వాడికి తిని పడితే చుట్టూ త్వరలో కూర్చున్నాడు. అలా ఉంది మా పరిస్థితి. శివుడు ఎవరో గడిగారు అడగడం మామూలు ఇస్తామంటే వస్తా. మనం పడతాను కూడా ఆ భయపాటు అవుననుకోవడం ఏమిటండి? హలో, నేనండి రామనాథ్ గారు మాట్లాడింది. కామేశ్వర వైపునండి. అదేనండి మీ స్థలం దగ్గర మేము కూడా ఆ బైపాస్లో. అదేనండి
వెంకయ్య గారు అక్కడేనండి. ఏంటి అవన్నీ అసైన్మెంట్ భూములా? టైటిల్ చెల్లదా? ఏమండి అవన్నీ అసైన్మెంట్ భూములండి, టైటిల్ చెల్లదండి. సరే పోనివ్వండి. డిపాజిట్ మీద డబ్బులు తీసుకుంటాం. ఏం చేశారు? అది గోల్మాల్ షేరు తక్కువ ధరకు. అయ్యో కంపెనీ ఎత్తేసారా? పెళ్ళైందండి. నాకు చెప్పుకుంటే ఇవన్నీ ఎందుకు చేశారు మీరు? సర్లే ఆ చిట్లో డబ్బు తీసుకున్నారు కదా, ఏం చేశారు? హలో ఏంటి ఈ లొకేషన్ పరాగా హైదరాబాద్ లో లాసా తప్పులా? అదే కాగితాలు పెట్టుకొని మా వారి దగ్గర కూడా డబ్బు తీసుకున్నారా? అంత అయిపోయింది. లొకేషన్ పరాయి. సంవత్సరాలు తిరిగేసరికి 40 లక్షలు లాభం. ఇంకా దేంట్లో పెట్టినండి పడిపోయింది. అమ్మా ధనలక్ష్మి, నీ ఎందుకు అనుకోకుండా మేము చేతులు తప్ప తల్లి. ఆశ దురాశగా మారి ఈజీగా మరీ సంపాదించాలనే బలహీనత పర్యవసాలు అలాగే ఉంటుంది. తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే ఆరాటాన్ని తెలివిగల వారు క్యాష్ చేస్తారు. మనిషి భౌతికంగా జీవించడానికి గుండె లబ్డబ్ లబ్డబ్ అంటూ లయబద్ధంగా పుట్టుకునే ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాల్సింది. అలా జరగాలంటే గుండెకు రక్త ప్రసరణ అందించే నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మనిషి సామాజిక జీవనానికి డబ్బే లబ్డమైనప్పుడు ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం ఉన్నది అస్తవ్యస్తమైన పునాది లేని అరువు తెచ్చుకున్న ఆర్థిక వ్యవస్థ. ఫలితం చిన్న ఇన్వెస్టర్లు ఉన్నది పోగొట్టుకుని రోడ్డున పడేవాళ్ళు కొందరు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొందరు, ఇలా అయిపోయేవాళ్ళు మరికొందరు. ప్రజాప్రభుత్వంలో ప్రజల చైతన్యం కంతులు కావాలి. ఆర్థిక వ్యవస్థకు నూతన చట్టాలు వచ్చే చర్యలు చేపట్టాలి. అప్పుడే భౌతికంగా సామాజికంగా మనిషికి ఉంటుంది ఆరోగ్యకరమైన లాభం.